ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు మనకు వచ్చినా కూడా క్రీస్తు ప్రేమ నుండి మనము దూరం కాకూడదు. దేవునామానికి స్తోత్రం. ప్రార్థన విడిచిపెట్టకూడదు, పట్టుదలను విడిచిపెట్టకూడదు. కొన్నిసార్లు దుష్టుడు మనల్ని ఏం చేస్తాడో తెలుసా? ప్రార్థన చేసుకుండే కొద్దే కష్టాలు ఎక్కువైతాయి. ఎందుకు? అబ్బో మోకరించి ప్రార్థన చేసుకుంటే అబ్బా శోధనలు ఎక్కువైపోతుండయి, ప్రార్థన చేసుకోకుండా నిన్ను ఆఫ్ చేయాలి, నిన్ను ప్రార్థన చేసుకోనీయకుండా నిన్ను లోకములో పడేయాలని దుష్టుడు ఏం చేస్తాడు? ప్రార్థన చేసుకున్నప్పుడే నీకు శోధనలు పెడతాడు. మనం ఏం చేయాలా? మెలకువ కలిగి ఉండాలి. దేవునామానికి స్తోత్రమా, హల్లెలూయా. మెలకువ కలిగినటువంటి ప్రార్థనా శక్తి, మెలకువ కలిగినటువంటి ప్రార్థన బలం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రార్థన కావాలి. ప్రార్థన, అయ్యా నీ ప్రార్థన బలము నాకు దయచే, నీ ప్రార్థన శక్తి నాకు దయచే ప్రభువా అని దేవుని దగ్గర ఏం చేయాలి? ప్రభుకు మొరపెట్టాలి, విజ్ఞాపన చేయాలి, దేవుని దగ్గర ప్రాధేయపడాలి. శోధనలు ఎక్కువైతుందంటే ఇంకా ఎక్కువ ప్రార్థన చేయాలి.